1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమెరికా ఓటింగ్ విధానంలో లోపాలున్నాయి. ఈ మాట అన్నది ఎవరో కాదు, ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో డొనాల్డ్ ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అమెరికాలో ఆసక్తికరంగా మారింది. ఓటింగ్ సిస్టమ్ సరిగా లేనటువంటి దేశం ఏది కూడా సరైన ప్రజాస్వామ్య దేశం కాదంటూ డొనాల్డ్ ట్రంప్ చురకలు అంటించారు. దీనికి కారణాలు ఏంటో ఒకసారి విశ్లేషిద్దాం. ఎన్నికలకు ముందు దేశ ఎన్నికల తీరుపైన అనుమానాలు రేకెత్తించేలా శ్వేత సౌధం నుంచి డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన అమెరికా రాజకీయాల్లో దుమారం రేపుతోంది. గతంలో ఎన్నికలకు సంబంధించి చైనాని పరోక్షంగా ఉద్దేశిస్తూ ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో తనను ఓడించేందుకు విదేశీ జోక్యంతో కుట్ర జరిగిందని చెప్పని, దీనికి సంబంధించి యుఎస్ ఇంటెలిజెన్స్ అసైన్మెంట్లు నివేదికలు బహిర్గతం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అలానే దేశంలో కఠినమైన ఓటర్ ఐడి చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయపరమైన నిజాయితీతో కూడిన ఎన్నికల విధానం లేకుండా ఏ దేశం కూడా గొప్పది కాలేదు అని చెప్పన్నాను. సో ఇది ఏంటంటే రేపు నవంబర్ డిసెంబర్లో దీనికి సంబంధించి మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి కొన్ని స్టేట్స్లో. వీటిల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయే ప్రమాదం ఉంది అని ఇప్పటికే సర్వే నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రసంగం ఆసక్తికరంగా మారింది. అయితే ట్రంప్ వ్యాఖ్యల్ని చైనా ఖండించింది. ఎలాంటి విదేశీ జోక్యం ముఖ్యంగా చైనా వైపు నుంచి జరగలేదు అనేటువంటి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చైనా చేసింది. కానీ డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రసంగం మాత్రం అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికా ఓటింగ్ విధానంలో లోపాలున్నాయి. ఈ మాట అన్నది ఎవరో కాదు, ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో డొనాల్డ్ ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అమెరికాలో ఆసక్తికరంగా మారింది. ఓటింగ్ సిస్టమ్ సరిగా లేనటువంటి దేశం ఏది కూడా సరైన ప్రజాస్వామ్య దేశం కాదంటూ డొనాల్డ్ ట్రంప్ చురకలు అంటించారు. దీనికి కారణాలు ఏంటో ఒకసారి విశ్లేషిద్దాం. ఎన్నికలకు ముందు దేశ ఎన్నికల తీరుపైన అనుమానాలు రేకెత్తించేలా శ్వేత సౌధం నుంచి డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన అమెరికా రాజకీయాల్లో దుమారం రేపుతోంది. గతంలో ఎన్నికలకు సంబంధించి చైనాని పరోక్షంగా ఉద్దేశిస్తూ ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో తనను ఓడించేందుకు విదేశీ జోక్యంతో కుట్ర జరిగిందని చెప్పని, దీనికి సంబంధించి యుఎస్ ఇంటెలిజెన్స్ అసైన్మెంట్లు నివేదికలు బహిర్గతం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అలానే దేశంలో కఠినమైన ఓటర్ ఐడి చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయపరమైన నిజాయితీతో కూడిన ఎన్నికల విధానం లేకుండా ఏ దేశం కూడా గొప్పది కాలేదు అని చెప్పన్నాను. సో ఇది ఏంటంటే రేపు నవంబర్ డిసెంబర్లో దీనికి సంబంధించి మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి కొన్ని స్టేట్స్లో. వీటిల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయే ప్రమాదం ఉంది అని ఇప్పటికే సర్వే నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రసంగం ఆసక్తికరంగా మారింది. అయితే ట్రంప్ వ్యాఖ్యల్ని చైనా ఖండించింది. ఎలాంటి విదేశీ జోక్యం ముఖ్యంగా చైనా వైపు నుంచి జరగలేదు అనేటువంటి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చైనా చేసింది. కానీ డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రసంగం మాత్రం అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికా ఓటింగ్ విధానంలో లోపాలున్నాయి. ఈ మాట అన్నది ఎవరో కాదు, ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో డొనాల్డ్ ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అమెరికాలో ఆసక్తికరంగా మారింది. ఓటింగ్ సిస్టమ్ సరిగా లేనటువంటి దేశం ఏది కూడా సరైన ప్రజాస్వామ్య దేశం కాదంటూ డొనాల్డ్ ట్రంప్ చురకలు అంటించారు. దీనికి కారణాలు ఏంటో ఒకసారి విశ్లేషిద్దాం. ఎన్నికలకు ముందు దేశ ఎన్నికల తీరుపైన అనుమానాలు రేకెత్తించేలా శ్వేత సౌధం నుంచి డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన అమెరికా రాజకీయాల్లో దుమారం రేపుతోంది. గతంలో ఎన్నికలకు సంబంధించి చైనాని పరోక్షంగా ఉద్దేశిస్తూ ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో తనను ఓడించేందుకు విదేశీ జోక్యంతో కుట్ర జరిగిందని చెప్పని, దీనికి సంబంధించి యుఎస్ ఇంటెలిజెన్స్ అసైన్మెంట్లు నివేదికలు బహిర్గతం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అలానే దేశంలో కఠినమైన ఓటర్ ఐడి చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయపరమైన నిజాయితీతో కూడిన ఎన్నికల విధానం లేకుండా ఏ దేశం కూడా గొప్పది కాలేదు అని చెప్పన్నాను. సో ఇది ఏంటంటే రేపు నవంబర్ డిసెంబర్లో దీనికి సంబంధించి మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి కొన్ని స్టేట్స్లో. వీటిల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయే ప్రమాదం ఉంది అని ఇప్పటికే సర్వే నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రసంగం ఆసక్తికరంగా మారింది. అయితే ట్రంప్ వ్యాఖ్యల్ని చైనా ఖండించింది. ఎలాంటి విదేశీ జోక్యం ముఖ్యంగా చైనా వైపు నుంచి జరగలేదు అనేటువంటి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చైనా చేసింది. కానీ డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రసంగం మాత్రం అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికా ఓటింగ్ విధానంలో లోపాలున్నాయి. ఈ మాట అన్నది ఎవరో కాదు, ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో డొనాల్డ్ ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అమెరికాలో ఆసక్తికరంగా మారింది. ఓటింగ్ సిస్టమ్ సరిగా లేనటువంటి దేశం ఏది కూడా
సరైన ప్రజాస్వామ్య దేశం కాదంటూ డొనాల్డ్ ట్రంప్ చురకలు అంటించారు. దీనికి కారణాలు ఏంటో ఒకసారి విశ్లేషిద్దాం. ఎన్నికలకు ముందు దేశ ఎన్నికల తీరుపైన అనుమానాలు రేకెత్తించేలా శ్వేత సౌధం నుంచి డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన అమెరికా రాజకీయాల్లో దుమారం రేపుతోంది. గతంలో ఎన్నికలకు సంబంధించి చైనాని పరోక్షంగా ఉద్దేశిస్తూ ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో తనను ఓడించేందుకు విదేశీ జోక్యంతో కుట్ర జరిగిందని చెప్పని దీనికి సంబంధించి యుఎస్ ఇంటెలిజెన్స్ అసైన్మెంట్లు నివేదికలు బహిర్గతం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అలానే దేశంలో కఠినమైన ఓటర్ ఐడి చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయపరమైన నిజాయితీతో కూడిన ఎన్నికల విధానం లేకుండా ఏ దేశం కూడా గొప్పది కాలేదు అని చెప్పాను. సో ఇది ఏంటంటే రేపు డిసెంబర్లో దీనికి సంబంధించి మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి కొన్ని స్టేట్స్లో. వీటిల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయే ప్రమాదం ఉంది అని ఇప్పటికే సర్వే నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రసంగం ఆసక్తికరంగా మారింది. అయితే ట్రంప్ వ్యాఖ్యల్ని చైనా ఖండించింది. ఎలాంటి విదేశీ జోక్యం ముఖ్యంగా చైనా వైపు నుంచి జరగలేదు అనేటువంటి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చైనా చేసింది. కానీ డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రసంగం మాత్రం అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికా ఓటింగ్ విధానంలో లోపాలు ఉన్నాయి. ఈ మాట అన్నది ఎవరో కాదు, ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో డొనాల్డ్ ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అమెరికాలో ఆసక్తికరంగా మారింది. ఓటింగ్ సిస్టమ్ సరిగా లేనటువంటి దేశం ఇది కూడా సరైన ప్రజాస్వామ్య దేశం కాదంటూ డొనాల్డ్ ట్రంప్ చురకలు అంటించారు. దీనికి కారణాలు ఏంటో ఒకసారి విశ్లేషిద్దాం. ఎన్నికలకు ముందు దేశ ఎన్నికల తీరుపైన అనుమానాలు రేకెత్తించేలా శ్వేత సౌధం నుంచి డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన అమెరికా రాజకీయాల్లో దుమారం రేపుతోంది. గతంలో ఎన్నికలకు సంబంధించి చైనాని పరోక్షంగా ఉద్దేశిస్తూ ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో తనను ఓడించేందుకు విదేశీ జోక్యంతో కుట్ర జరిగిందని చెప్పని దీనికి సంబంధించి యుఎస్ ఇంటెలిజెన్స్ అసైన్మెంట్లు నివేదికలు బహిర్గతం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అలానే దేశంలో కఠినమైన ఓటర్ ఐడి చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయపరమైన నిజాయితీతో కూడిన ఎన్నికల విధానం లేకుండా ఏ దేశం కూడా గొప్పది కాలేదు అని చెప్పాను. సో ఇది ఏంటంటే రేపు డిసెంబర్లో దీనికి సంబంధించి మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి కొన్ని స్టేట్స్లో. వీటిల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయే ప్రమాదం ఉంది అని ఇప్పటికే సర్వే నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రసంగం ఆసక్తికరంగా మారింది. అయితే ట్రంప్ వ్యాఖ్యల్ని చైనా ఖండించింది. ఎలాంటి విదేశీ జోక్యం ముఖ్యంగా చైనా వైపు నుంచి జరగలేదు అనేటువంటి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చైనా చేసింది. కానీ డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రసంగం మాత్రం అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికా ఓటింగ్ విధానంలో లోపాలు ఉన్నాయి. ఈ మాట అన్నది ఎవరో కాదు, ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో డొనాల్డ్ ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అమెరికాలో ఆసక్తికరంగా మారింది. ఓటింగ్ సిస్టమ్ సరిగా లేనటువంటి దేశం ఇది కూడా సరైన ప్రజాస్వామ్య దేశం కాదంటూ డొనాల్డ్ ట్రంప్ చురకలు అంటించారు. దీనికి కారణాలు ఏంటో ఒకసారి విశ్లేషిద్దాం. ఎన్నికలకు ముందు దేశ ఎన్నికల తీరుపైన అనుమానాలు రేకెత్తించేలా శ్వేత సౌధం నుంచి డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన అమెరికా రాజకీయాల్లో దుమారం రేపుతోంది. గతంలో ఎన్నికలకు సంబంధించి చైనాని పరోక్షంగా ఉద్దేశిస్తూ ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో తనను ఓడించేందుకు విదేశీ జోక్యంతో కుట్ర జరిగిందని చెప్పని దీనికి సంబంధించి యుఎస్ ఇంటెలిజెన్స్ అసైన్మెంట్లు నివేదికలు బహిర్గతం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అలానే దేశంలో కఠినమైన ఓటర్ ఐడి చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయపరమైన నిజాయితీతో కూడిన ఎన్నికల విధానం లేకుండా ఏ దేశం కూడా గొప్పది కాలేదు అని చెప్పాను. సో ఇది ఏంటంటే రేపు డిసెంబర్లో దీనికి సంబంధించి మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి కొన్ని స్టేట్స్లో. వీటిల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయే ప్రమాదం ఉంది అని ఇప్పటికే సర్వే నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రసంగం ఆసక్తికరంగా మారింది. అయితే ట్రంప్ వ్యాఖ్యల్ని చైనా ఖండించింది. ఎలాంటి విదేశీ జోక్యం ముఖ్యంగా చైనా వైపు నుంచి జరగలేదు అనేటువంటి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చైనా చేసింది. కానీ డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రసంగం మాత్రం అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.